మోషే మోయాబు నేలపై నిలబడి ఇశ్రాయేలు ప్రజలకి తన చివరి మెసేజ్ ఇస్తాడు. జీవం, మరణం, ప్రతికూలత, సంక్షేమం, ముఖ్యమైన స్పష్టమైన ఎంపిక చేసుకోవాలని చెప్తాడు. జీవాన్ని కాదని మరణాన్ని, సంక్షేమం కాదని ప్రతికూలతని ఎవరు ఎన్నుకుంటారు? విచారకర విషయం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు కష్టతరమైన మరణాన్ని, తమకు తాము సంతోషపెట్టుకునే విషయాల్ని, తమ దృష్టికి సరైన దాన్ని ఎన్నుకుంటారు. జీవాన్ని ఎంచుకోవడం అంటే ప్రభువుని ప్రేమిస్తూ ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డం. ప్రతి విషయంలోనూ, ప్రతి శోధనలోనూ నా చిత్తం కాదు, నా సొంత నిర్ణయం కాదు, ప్రభువుకి అవును అని చెప్పడం. జీవాన్ని ఎంచుకున్న వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ, దయ నిరంతరం ప్రత్యక్షపరచబడతాయి. ఎవరైతే ప్రభు మార్గం సరైన అర్థం చేసుకుంటారో, వారి కళ్ళు ఏం చేస్తున్నాయో, వారి శరీరం ఏం కోరుకుంటుందో వాటితో సంబంధం లేకుండా క్రీస్తు నడవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. భూమిపై అత్యంత సంతోషమైన వ్యక్తులు ఎవరంటే ఆయన వెలుగులో నడిచేవాళ్ళు. వాళ్ళు ఆయన ప్రేమను బట్టి ఆనందిస్తారు. ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన వాక్యాన్ని చదువుతారు, ఆయన చెప్పింది చేస్తారని వాక్యం చెప్తుంది. సంక్షిప్తంగా వాళ్ళు జీవాన్ని ఎన్నుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆయనతో ఉండడానికి ఇష్టపడి